ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్పాధన శ్రీలక్ష్మి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అగ్నిమాపక శాఖకు చెందిన నూతన వాహనాలు, వివిధ పరికరాలను ఈరోజు ప్రారంభించనున్నారు. సమాజంలో మాదక ద్రవ్యాల వాడకం తీవ్రమవుతున్న తరుణంలో ఈ సమస్యను సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన నీటిని అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. పీఎం సూర్యాగర్ పథకం ద్వారా గృహ అవసరాలకు కోతలు లేని విద్యుత్ సాధ్యమవుతుందని పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఇప్పటికే ఈ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందటం, తాజాగా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయటం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. మన రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉండి దిశానిర్దేశం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఈ బిల్లుకు మద్దతు తెలిపిన పార్లమెంట్ సభ్యులందరికీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయమని, ముఖ్యంగా అమరావతి రైతుల విజయమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అగ్నిమాపక శాఖకు చెందిన నూతన వాహనాలు, వివిధ పరికరాలను ఈరోజు ప్రారంభించనున్నారు. అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్స్లో సాయంత్రం నిర్వహించే ఈ కార్యక్రమంలో సుమారు 33 కోట్ల రూపాయలతో అగ్నిమాపక శాఖ కొత్తగా సమకూర్చుకున్న 25 అధునాతన నీటి ట్యాంకర్లు, 40 తక్షణ స్పందన వాహనాలు, 50 గాలితో నింపే రబ్బర్ పడవలు, 30 శ్వాస ఉపకరణ కంప్రెసర్లు ఉన్నాయి. జలధార, జలహారతి కార్యక్రమాన్ని కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జలధార, జలహారతి కార్యక్రమం అమలుపై అధికారులతో ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాల కలెక్టర్లతో సహా జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరిగిన తీరుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. కార్యక్రమం మొదలుపెట్టిన తొలి రోజునే నంద్యాల, పశ్చిమ గోదావరి జిల్లాలు 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడంపై ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపాధి హామీని అనుసంధానం చేయాలన్నారు. సమాజంలో మత్తు పదార్థాల వాడకం తీవ్రమవుతున్న తరుణంలో ఈ సమస్యను సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్తో కలిసి నివృత్తి డీ అడిక్షన్ కేంద్రాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 4 దశాబ్దాల క్రితం కేవలం 2,000 మందికి అన్న వితరణతో ప్రారంభమైన కార్యక్రమం నేడు రోజుకు 2,80,000 మంది భక్తులకు అన్నప్రసాదం అందించే స్థాయికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 1985 ఏప్రిల్ 6న ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నిత్య అన్నదాన పథకాన్ని ప్రారంభించారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. పీఎం సూర్యాఘర్ పథకం ద్వారా గృహ అవసరాలకు కోతలు లేని విద్యుత్ సాధ్యమవుతుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నాగేశ్వరపురం తండాలో 79 గృహాలకు పీఎం సూర్యాఘర్ పథకంలో సౌర ఫలకాల ఏర్పాటును ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న రోజుల్లో వ్యవసాయ కనెక్షన్లకు సైతం సౌర విద్యుత్ అందిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన నీటిని అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. ఇందుకోసం సుమారు 14,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలో రోడ్లను, డంపింగ్ యార్డ్ను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు మున్సిపాలిటీలో ఈరోజు అమృతలో 29.7 కోట్లతో టెండర్లు పిలిచాం. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ కింద 53.24 కోట్లతో టెండర్ పిలిచాం. వాటర్ అవి జరుగుతూ ఉన్నాయి. యూజ్డ్ వాటర్ని ట్రీట్ చేసి పంపించాలంటే చిత్తూరు మున్సిపాలిటీకి ఎస్టీపీలు పెట్టాం.
ఆ ఎస్టీపీలకి అమృత్లో అండ్ స్వచ్ఛ భారత్ ఈ రెండిట్లో కలిసి 39.2 కోట్లతో శాంక్షన్ చేసాం. అవి కూడా టెండర్లు అయిపోయినాయి. వాటిని కూడా వర్క్ టేకప్ చేశారు. అవి కూడా కావాలంటే 2 years పడుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేయటానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్ విశ్వాస్ బిల్లు 2026ను పార్లమెంట్ ఇటీవల ఆమోదించింది. ఈ బిల్లుతో జైలు శిక్షల స్థానంలో పౌర జరిమానాలను ప్రవేశపెట్టి నేర తీవ్రతకు అనుగుణంగా శిక్షలను హేతుబద్ధీకరించటం, చిన్నపాటి పొరపాట్లకు, సాంకేతిక ఉల్లంఘనలకు జైలు శిక్ష విధించే నిబంధనలు తొలగించటమే ప్రధాన ఉద్దేశం. ఈ బిల్లు మొత్తం 23 మంత్రిత్వ శాఖలకు చెందిన 79 కేంద్ర చట్టాల పరిధిలోని 784 నిబంధనలు సవరిస్తుంది. 717 నిబంధనలు నేరాల జాబితా నుండి తొలగించబడ్డాయి. పాతబడిపోయిన, అనవసరమైన 1000కి పైగా నిబంధనలను హేతుబద్ధం చేయటం ద్వారా ఈ బిల్లు నియంత్రణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రాష్ట్రంలో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్, ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ తెలిపారు. విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ డైరెక్టర్ సురేష్ కుమార్తో కలిసి విలేకరుల సమావేశాన్ని ఆమె నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ, దగ్గర సప్లైస్ అయితే సఫిషియెంట్ గా ఉన్నాయి. 14,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఎల్పీజీ ప్రస్తుతానికి మన రిఫైనరీస్ లో ఉన్నాయి. అండ్ డైలీ వారీగా చూస్తే డైలీ కన్సంప్షన్ ఎల్పీజీ గా జరుగుతుంది 4,000 మెట్రిక్ టన్స్. రిఫైనరీస్ లో ప్రొడక్షన్ కూడా పెంచారు కాబట్టి ఇప్పుడు యావరేజ్ సప్లైస్ డొమెస్టిక్ కి 4,100 MTs ఇవ్వడం జరుగుతుంది. డొమెస్టిక్ కన్స్యూమర్స్ కి 100% సప్లై ఇవ్వడం జరుగుతుంది. హోటల్స్, రెస్టారెంట్స్, డాబాస్, ఈటరీస్, మిగతా ఇండస్ట్రీస్ కు 70% వరకు ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్ అందరికి 100% సప్లై ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. 1948 ఏప్రిల్ 7వ తేదీన ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మెరుగైన ఆరోగ్యంతో జీవించాలన్న లక్ష్యంతో WHO పిలుపు మేరకు 1950 ఏప్రిల్ 7వ తేదీ నుండి ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2026లో కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య నిన్నటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కాగా కొద్దిసేపటికే భారీ వర్షం రావటం, ఎంతసేపటికి తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. అస్సాంలోని గౌహతి వేదికగా ఈరోజు రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. వాతావరణం. దక్షిణ కోస్తా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్ర అధికారిని జి. లక్ష్మి పేర్కొన్నారు. ఈ ఉపరితల ఆవర్తనం నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉందన్నారు. ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అగ్నిమాపక శాఖకు చెందిన నూతన వాహనాలు, వివిధ పరికరాలను ఈరోజు ప్రారంభించనున్నారు. సమాజంలో మాదక ద్రవ్యాల వాడకం తీవ్రమవుతున్న తరుణంలో ఈ సమస్యను సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన నీటిని అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. పీఎం సూర్యాగర్ పథకం ద్వారా గృహ అవసరాలకు కోతలు లేని విద్యుత్ సాధ్యమవుతుందని పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.